నెంబర్ 1 స్టెప్ జాగ్రత్తగా రాసుకోండి. నెగిటివ్ థింకింగ్ ఆపాలంటే ఒక ప్రశాంతంగా కూర్చుని డైలీ టాప్ మోస్ట్ అటామిక్ హ్యాబిట్స్ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే డైలీ ఒక 10 మినిట్స్ ఎక్కువసేపు వద్దండి, కేవలం 10 నిమిషాలు రోజులు మీ ఇష్టం, మార్నింగ్ కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, నైట్ కావచ్చు. దాన్ని వర్రీ టైం అంటారట. వర్రీ టైం అంటే మీరేం చేయాలి, ఏదో నెగిటివ్ థింకింగ్ వచ్చింది, చలో రోజుకు 10 నిమిషాలు పెట్టుకోండి. మీ పర్టికులర్గా కంపల్సరీగా ఆ టైం పెట్టుకోవాలి. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే మీకున్న నెగిటివ్ ఆలోచనలన్నీ ఆ పేపర్ మీద రాసేయాలండి. మీకు ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చింది, టెన్షన్ అవుతున్నారు, చలో నా వర్రీ టైం ఉంది కదా అందులో రాసేద్దాంలే అని మీరు అనుకోవాలన్నమాట. అలా రాసేస్తే ఇక్కడ మైండ్ ఫ్రీ అయిపోతుంది. అందుకే చెప్పాను, సంఘర్షణ ఉండే వాళ్ళ మైండ్ ఆకర్షణ చేయలేదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి, మీరు నెగిటివ్ థింగ్ అనుకోండి ప్రశాంతంగా ఉండలేరు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు అంతా కూడా కాగితంలో కానీ ఫోన్లో కానీ ఒక టైం పెట్టుకుని, ఎస్పెషల్లీ ఏ టైం పెట్టుకుంటే బెస్ట్ అంటే మధ్యాహ్నం లంచ్ చేయగానే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఎందుకంటే మధ్యాహ్నం టైం మైండ్ కొంచెం కామ్గా ఉంటుంది, నిద్ర వస్తుంటుంది, డ్రౌజీగా ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఏం చేయాలంటే భోజనం అయిపోగానే జాగ్రత్త, డాక్టర్ కూడా చాలా తెలివైన, భోజనం అయిపోగానే మెడిసిన్ వేసుకోమంటారు. జనరల్గా మెడిసిన్ మధ్యాహ్నం వేసుకోమంటే డాక్టర్ గారు 2కి వేసుకోమంటారా, 3కి వేసుకోమంటారా, 4కి వేసుకోమంటారు అడుగుతారు. కాబట్టి డాక్టర్ గారు కూడా తెలివిగా ఏం చేస్తారు, భోజనం అయిపోగానే వేసుకోండి అని అంటారు అనమాట. భోజనం అయిపోగానే పెన్ను పేపర్ తీసుకుని అసలు నా మైండ్లో ఉన్న ఏంటి నెగిటివ్ థింకింగ్ ఏంటి అని మీరు పేపర్ మీద రాయండి, ఫస్ట్ పాయింట్. దాని తర్వాత స్టెప్ నెంబర్ 2, మీకు మీరు ఛాలెంజ్ చేసుకోండి. సో ఛాలెంజ్ చిరంజీవి గారు ఛాలెంజ్ అని ఎలాగైతే అంటారో మీతో మీరు ఛాలెంజ్ చేసుకోండి. అక్కడ ఆ మిర్రర్ పెన్ రాయండి, రెడ్ కలర్ స్కెచ్ పెన్తో 30 days అని రాయండి. 30 days కింద కామెంట్ బాక్స్ ఒక టైప్ చేయండి. 30 daysలో మీతో మీరు ఛాలెంజ్ చేసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఛాలెంజ్ చేయాల్సింది ఎవరితోనే కాదు, మీతో మీరు ఛాలెంజ్ చేసుకోండి. మీతో మీరు అద్దంలోకి వెళ్ళి మీ పేరు చెప్పుకోండి, షేక్ అన్వర్, అలా నాకు నేను చెప్పుకుంటాను, షేక్ అన్వర్ చూడు 30 రోజుల్లో నీ నెగిటివ్ థింకింగ్ మొత్తం స్మాష్ చేస్తా అని మీరు అనుకోండి. ఎందుకంటే ఇక్కడ ఛాలెంజ్ చేస్తుంది మీతో కాదు, మీ శత్రువుతో గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఆలోచన అది అంత ఈజీ కాదు. అది అన్వర్ గారు చెప్తుంటుంటే గ్రేట్ టెక్నిక్. మనల్ని మనం అద్దంలో ఎప్పుడైతే చూసుకుని ఛాలెంజ్ చేసేటప్పుడు మన మైనస్లు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా మనల్ని సప్రెస్ చేయాలని రెడీగా ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఛాలెంజ్ చేయడం స్టార్ట్ చేస్తామో మనలో పాజిటివ్ కాదు, ధైర్యం బిల్డ్ అవుతుంది. చాలా పెద్ద టెక్నిక్ అది. అలానే అంత ఈజీ కూడా కాదు. ఎందుకనంటే మనతో మనం మాట్లాడుకోవడానికి ఏకాంతం సరిపోతుంది, కానీ మనతో మనం ఛాలెంజ్ చేసుకోవడానికి మాత్రం ధైర్యం కావాలి. దానికి ఆ ధైర్యం బయటికి రావాలి అని అంటే మాత్రం టెక్నిక్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా.